హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గుత్తొంకాయ ఎలా చేయాలో చూద్దాం. గుత్తొంకాయ కూర కోసం ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, 2 టమోటాలు, ఒక చెక్క, 3 లవంగాలు తరిగి పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి, ఒక ఎల్లిపాయ గడ్డ, కొంచెం అల్లం ముక్క. వీటిని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు చెక్క, లవంగాలు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి అల్లం ముక్కలు అయితే వేసేసుకుందాం. తర్వాత ఎల్లిపాయలు కూడా. అలాగే దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేద్దాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుందామండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసి 4 సైడ్స్ కట్ చేసి ఇలా పెట్టుకున్నానండి, ఎందుకంటే చేదెక్కుతుందని వంకాయలకి. ఇప్పుడు వీటిని అయితే తీసుకొని ఈ పేస్ట్ని ఇలాగైతే నింపుదాం. బాగా పట్టేలాగా దాంట్లోకి నింపాలండి. ఒక్కొక్కటి తీసుకొని అదే విధంగా నింపుకుందాం. ఇలా అన్ని వంకాయలకైతే నేనైతే నింపి పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. ఒక కుక్కర్ తీసి దాని మీద అయితే పెడతాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. చిటపటానే అనలే. ఇప్పుడు అంటున్నాయిలే చిట్టి. ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. తర్వాత కరివేపాకు. ఇప్పుడు వంకాయలు కూడా యాడ్ చేసుకుందాం. మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేద్దాం. ఇంట్లోకి అయితే వేసేసుకుందాం. టమాటాస్ కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొత్తిమీర. ఇప్పుడు మూతనైతే పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ అయితే రానిద్దామండి. చూడండి, ఒక విజిల్ అయితే వచ్చేసింది. చూడండి, 2వ విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం. కొంచెం సేపు అయిన తర్వాత ఈ మూతనైతే తీసి చూద్దామండి.